ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఎవరన్నా మీది? మాది కందుకూరు, నెద్నూరు. కందుకూరు. ఎంత పడింది నాకు ఇది? ఇది 50 వచ్చింది. 50,000 పడింది. సుడి గేదెనా పాడి గేదెనా? పాడి గేదెనే. పాడి గేదెనే. అంటే ఇప్పుడు పాలిస్తుంది. పాలిస్తుంది. సూడైతే ఏం లేదు. సూడేం లేదు. ఎన్ని వచ్చు పాలు? ఇవ్వచ్చు ఒక 2.5 ఇస్తుంది. 2.5 ఇస్తుంది. 2.5 ఇస్తుంది. మనం 3.5 అన్నాడు కానీ మనం 2.5 పెట్టుకుందాం. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన ఉంటుంది ఒక 6 నెలలు. 6 నెలలు ఉంటుంది. 8 నెలలు ఉంటుంది. నీకు మహా అంటే 2-3 నెలలు కదా ఇచ్చేది, అంతేనా? ఇంకా ఒక 2-4 నెలలు ఇచ్చినా మనకు దాని పాశలు అనేది జరిపోతాయి. అట్లా. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం రావడం. హాయ్ ఎవ్రీవన్, 8వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో. ఇంకా ఎవరైనా కానీ పార్ట్ 1 వీడియో చూడకపోతే ఛానల్లో వీడియోస్ ఉంటుంది, చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఈ వారం గేదెలు అయితే పర్లేదు, బాగానే అమ్ముడైనాయి. రైతులైతే కొంచెం తక్కువనే వచ్చారు, బట్ సేల్ అయితే బాగానే అమ్ముడైనాయి. ఆంధ్ర నుంచి ఈ వారం ఎందుకో కొంచెం తక్కువ మంది వచ్చారు. గేదెలు మీకు ఎర్రగడ్డ మార్కెట్లో ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు గేదెలు. గేదెని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది, లాక్టేషన్, సైజు, క్వాలిటీని బట్టి. ఇక్కడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి. ఒక 3 ఏమో 6 నెలలు అట్లుంటాయి, ఒక 2 ఏమో 8 నెలలు 9 నెలల దూడలు ఉంటాయి, ముర్రా జాతి దూడలు. ఎర్రగడ్డ మార్కెట్ మీకు 8:30కు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 8:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నము 12:30-1 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంకా గేదెలు రిటర్న్ వెళ్ళిపోతాయి. బాగా పీక్స్ టైం వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ 9 నుంచి 12 వరకు బాగా ఫుల్ ఉంటుంది. ఎవరైనా కొనేవాళ్ళు రావాలనుకుంటే ఆ టైంలో వస్తే సరిపోతుంది. ఇది బోరబండ రూట్ లో ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది ఎర్రగడ్డ గేదెల మార్కెట్. ఆటో వాళ్ళను గ్లాస్ ఫ్యాక్టరీ తీసుకొస్తారు. ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ అంటే ఇవి పడ్డదూడలు. ఇలాంటి పడ్డదూడలు అయితే ప్రతి వారం ఒక 20-25 అయితే వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్ కు. రేట్ అయితే మీకు 30,000-35,000, 40,000, 45,000 అలా ఉంటాయి. సైజును బట్టి వీళ్ళైతే రేటు చెప్తుంటారు. మ్యాక్సిమం ఇవైతే కట్టి ఉండవు, మళ్ళీ తీసుకుపోయి క్రాస్ చేయించుకోవాలా. బుల్లుతో అయినా కానీ సరే, లేకపోతే సెమన్ అయినా వేయించుకొని కట్టిపించుకోవాలా ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్లో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు సేల్కి చెప్తుంటారు. ఈ 5 పడ్డలు బేరం జరుగుతుంది. 3,15,000 చెప్తున్నారు. వీటి ఏజ్ వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటాయి. ఒక 3 దాంట్ల వయసేమో 3 సంవత్సరాలు, 2 దాంట్ల వయసేమో ఒక 2.5 సంవత్సరాల పైన ఉంటుంది. ఇంకా మనం మార్కెట్కి వచ్చిన గేదెలను రైతులు ఏ రేట్లలో కొన్నారో ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది పాడి గేదె. ఎంత పోయిందని ఇది ఉన్న రేట్ చెప్పు. 65,000. 65,000కు సేల్ అయింది. ఇక్కడ పక్కనున్న ఈ బ్రదర్ వాళ్ళే ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది. ఓన్లీ పాడి గేదె, ఇది సుడైతే ఏం లేదు. ఈ గేదె పాడి గేదె 74,000కు సేల్ అయింది, 74,000కు. ఈ గేదె ఈని 2 నెలల ఇండొచ్చు అనేసి చెప్తున్నారు, 2 months. చూడొచ్చు అడ్డరు. ఓన్లీ పాడి గేదె ఇది. ఇది 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు, 3rd లాక్టేషన్ బఫెల్లో. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో గేదెలు, దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి. నా తరపున నేను ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ విషయంలో, గేదెల విషయంలో. రకాలు చూసుకోవచ్చు. బ్రదర్ ఎవరు మీది? ఎవరు? మహబూబ్ నగరా? పాడిగే తీసుకున్నారా? ఇది ఒకటేనా, ఇంకేమైనా తీసుకుంటున్నారా? ఫస్ట్ టైం రావడం? వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడన్నా?
ఎంత ఉన్నాయి మీ దగ్గర పాల రేటు? 65. చూడొచ్చు వీళ్ళే తీసుకున్నారు ఈ గేదెను. దుడ్డు వచ్చేస్తే 2 నెలల దుడ్డు ఉంది. 2 నెలలు అయిందంటే దూడకి ఇది దున్నపో దూడ. ఒకటే బ్రదర్ కొనింది. ఈ 2 సుడి గేదెలు, ఒకటేమో 7 నెలల సుడి ఉంది, ఇంకొకటేమో ఇది నెలల సుడి. 5 ఇది 5 నెలల సుడి ఉంది. 2 గేదెలు అక్కడ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఎంత పడ్డాయి బ్రదర్ రేటు ఎంత పడ్డాయి? ఇది 75, ఇది 65. ఎన్నైతే గేదెలు ఉంటాయి? 3 అయితే గేదెలు ఉంటాయి. 3 అయితే ఉంటాయి. ఏ ఊరు బ్రదర్ మీది? జగిత్యాల మెట్పల్లి. ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? ఫస్ట్ టైం స్టార్టింగ్ ఇవే. ఎట్లా అనిపించింది రేట్ ఈరోజు? కొంచెం ఎక్కువనే ఉందా? ఏమైనా సపరేట్ నాటినారా బ్రదర్ దీనిలో కోసం? ఏమన్నా ఇది సూపర్ నెప్పి నాటినారా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఒకటి 5 నెలల సుడింది, ఒకటేమో 8 నెలల సుడింది. 1,60,000కు సేల్ అయినాయి. 1,60,000కు. నెక్స్ట్ ఇంతే 3 అయితే గేదెలు అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. సైజ్ చూసుకోవచ్చు. ఈ 2 గేదెలు అమ్ముడైనాయి. ఇదేమో 6 నెలల సుడితోంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో. బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్? ఇది ఎంత? 1,60,000. ఇది 6 నెలల సుడింది, అది 6 నెలలు ఉంది. 2 6 నెలలు. ఏ ఊరు బ్రదర్? సంగారెడ్డి. ఈ 2ఏనా? 1,60,000కు సేల్ అయినాయి 2 కలిపి. అంటే ఒక్కొక్కటి యావరేజ్ మీద 80,000 పడింది. చూడొచ్చు 2 గేదెలు సంగారెడ్డి బ్రదర్ వాళ్ళు అనుకోవడం జరిగింది. 1,72,000కు సేల్ అయినాయి ఆ 2 గేదెలు. 1,70,000. ఏ ఊరు? మెట్పల్లి. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎన్నైతే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇవి? 3 ఉంటాయి. నెక్స్ట్ ఇంతే ఎన్ని నెలల సుడు ఉంది? ఇది ఎన్ని నెలల సుడు ఉంది? అది ఎన్ని నెలల సుడు? 2 6 నెలలు. 6 నెలలు అయితే 6 నెలలు ఉన్నాయి. 2 6 నెలలు 6 నెలలు సుడు ఉన్నాయంట. ఒక్కొక్క బఫెల్లో యావరేజ్ మీద 85,000 పడింది. 85,000. 2 కలిపి 1,70,000, 1,70,000. చూడొచ్చు గేదెలను. ఈ 3 దూడలు 27,000కు సేల్ అయినాయి 27,000కు. వయసు వచ్చేసి ఒక 7 నెలలు అట్లా ఉంటాయి ఈ 3. ఒక్కొక్కటి 9,000 పడింది దూడ. ఇది 9,000. 3 కలిపి 27,000 పడ్డలు. ఇందులో వయసు వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. 3 ఇయర్స్ ఒక్కొక్క దాని వయసు. ఈ 3 ప్లస్ అక్కడ ఉన్నాయి 2, మొత్తం 5 తీసుకున్నాడు ఈ అన్న. అన్న ఏ ఊరు అన్న మీది? ఏ జిల్లా వస్తుంది? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఎంత పడింది అన్న ఒకటి? 2,40,000. 5 కలిపి. ఎట్లా అనిపించింది అన్న రేటు? ఎక్కువ పడిందా? ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు ఫస్ట్ టైం అన్న? అప్పుడు ఎంత పడినాయి రేట్లు? ఒక్కొక్కటి 5 కలిపి అంటే ఎంత? 2,38,000. అంటే ఒక్కొక్కటి 47,600 పడింది అన్న. అవునులే. ఇప్పుడు మీ దగ్గర పాల రేట్ ఎంత ఉందన్న? ఎట్లా మీరు సూడి గేదెలు ఎక్కడ తీసుకుంటారు? ఇక్కడ సూడి గేదెలు పాడి గేదెలు ఎక్కడ తీసుకుంటారు మీరు? ఫిబ్రవరి పోతారా? ఫిబ్రవరిలో ఏం బ్రీడ్ ఏం రావు కదా? అంతేలే. సో వచ్చి ఈ 3 ప్లస్ ఇక్కడ ఉన్న 2 అన్నీ వచ్చేసి మొత్తం 3 సంవత్సరాలు ఉంటాయి వయసు. ఏమైనా కట్టే అంటారన్నా దీనిలో ఏమన్నా? అంటే ఆయన చెప్పినాడు ఏమన్నా దీనిలో క్రాస్ అయినా ఏమన్నా అట్లా ఏమైనా చెప్పినాడా? ఏం చెప్పలేదు. మీరు పోయి క్రాస్ చేయించుకోవాల్సిందే అన్ని దానిలో. ఏదైనా నిలబడి ఉంటే మన అదృష్టం, లేకపోతే అన్ని దానిలో క్రాస్ చేయించుకోవాల్సిందే. హీట్కి అయితే రెడీగా ఉన్నట్టుండే కదా ఇంకా పోయి. సరేనా, థ్యాంక్స్ అన్న. ఆవు ఇది పాడి ఆవు. బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్?
30,000. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 2 నెలలు ఉంటుందా? ఎన్ని వచ్చు పాలు? 4 అంటే మీ డైరీ ఫామా? ఎక్కడ బ్రదర్ మీ డైరీ? జగద్గిరిగుట్ట. ఇది ఒకటేనా? ఇప్పుడు పాలు ఎట్టున్నాయి ఆవు పాలు మీ దగ్గర? ఆవు పాలు రేట్ ఎట్లున్నాయి? 80 రూపాయలు ఆవు పాలు. జగద్గిరిగుట్టలో 80 రూపాయలు పడుతున్నాయి. ఇళ్ళకి వస్తారా బ్రదర్ ఎట్లా? అటు సైడ్ ఆవు పాలు తాగేటోళ్ళు ఉన్నారా? 80 రూపాయలు అవుతున్నాయి. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? బాగానే ఉంటాయి బ్రదర్ ఇక్కడ ఆవులు? ఓకే సరే బ్రదర్, థ్యాంక్ యూ.